హలో! వెల్కమ్ బ్యాక్ టు తెలుగు వెలుగు యూట్యూబ్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మనము టెట్ సిలబస్‌ని అయితే చూద్దామండి. నేను ఆల్రెడీ టెట్ సిలబస్, డీఎస్సీ సిలబస్ అప్‌లోడ్ అయితే చేశాను. అవి కూడా మీరు చూడండి. ఈ టెట్‌లో మనకి పేపర్ 1 ప్లస్ 1 అనే ఏ ఉంటాయి. పేపర్ 1 మాత్రం అందరూ కామన్‌గా రాసుకోవచ్చు. పేపర్ 1 అనేది స్పెషల్ ఎడ్యుకేషన్ చేసిన వాళ్ళు ఈ పేపర్ 1 అయితే రాసుకోవాలి. మనకి పేపర్ 1 సిలబస్ వేరుంటది. పేపర్ 1 కూడా సిలబస్ వేరైతే ఉంటుంది. కొంచెం కొన్ని టాపిక్స్ అయితే తక్కువగా ఉంటది. అవి కూడా ఏ టాపిక్స్ అని కాదండి. ఓన్లీ సైకాలజీవే టాపిక్స్ కొంచెం వేరుగా ఉన్నాయి. అదైతే ఏ టాపిక్స్ వేరియేషన్ ఉన్నాయి అనేదైతే చూద్దాము. ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి పెట్టుకుంటే నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తుంది. ఇంకా డీఎస్సీకి సంబంధించి, టెట్‌కి సంబంధించినవి ప్రీవియస్ పేపర్స్ కూడా అప్‌లోడ్ అయితే చేశాను. ఛానల్‌లో మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే వాటిని కూడా విజిట్ చేయండి. ప్రిపరేషన్‌లో ఎలాంటి బుక్స్ చదవాలి, మనము టెట్‌కి ఎలా ప్రిపేర్ అవ్వాలి అనే వీడియోస్ కూడా నేను చేశాను. అవి కూడా మీరు చూడండి. మీరు మంచి స్కోర్ తెచ్చుకోవాలంటే ఆ వీడియోస్ చూసి మీరు టెట్‌కి ఎలా ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలనేది కూడా ఆ వీడియోలో చెప్పాను. అవి చూడండి ఒకసారి. నేను ఐ కార్డ్స్‌లో ఇస్తాను, ఎండ్ కార్డ్స్‌లో ఇస్తానండి ఆ వీడియోస్. అవి ఒకసారి చెక్ చేయండి. ఇక్కడ చూడండి పిల్లల అభివృద్ధి మరియు బోధన అనేది ఇచ్చారు. ఇది సైకాలజీకి సంబంధించింది. ఈ సైకాలజీలో మనకి ఆహ్, ఈ 130 ఎంసీక్యూ క్వెషన్స్ అయితే ఉంటాయి. 130 మార్క్స్. హ్మ్. 30 ఎంసీక్యూ క్వెషన్స్ అయితే ఉంటాయండి. 30 మార్క్స్‌కి అయితే ఉంటుంది. ఇది ప్రత్యేక విద్యకు సంబంధించినది. ఇక్కడ తెలుగు, ఉర్దూ ఇది మీరు డీఈడీలో ఏ విధంగా అయితే డైట్‌లో ఏ విధంగా అయితే మీరు చదువుతారో ఆప్షన్‌ని తీసుకుంటారు గదా! తెలుగు, ఉర్దూ, హిందీ, కన్నడం అనేటివి. ఈ ఆప్షన్ ప్రకారము మీకు ఏ సబ్జెక్ట్ ఉంటే ఆ సబ్జెక్ట్ తీసుకోవచ్చు. ఇక్కడ 30 ఎంసీక్యూ క్వెషన్స్ ఉంటాయి. 30 మార్క్స్ అయితే ఉంటుంది ఈ సబ్జెక్ట్. ఇంగ్లీష్ అనేది అందరికీ కామన్‌గా ఉంటుంది. ఈ ఇంగ్లీష్ కూడా 30 ఎంసీక్యూ క్వెషన్‌లుంటాయి. 30 మార్క్స్. ఇక్కడ టెట్‌లో మనకి ఒక బిట్‌కి 1 మార్క్ అయితే ఉంటుందండి. డీఎస్సీలో ఒక బిట్‌కి హాఫ్ మార్క్ అయితే ఉంటుంది. ఇక్కడ 150 మార్క్స్ అయితే ఉంటాయి. అక్కడ 160 మార్క్స్ అయితే 160 బిట్స్ ఉంటాయి. 80 మార్క్స్ అయితే ఉంటుంది. ఇక్కడ ఇక్కడ గణితంలో కూడా 30 మార్క్స్, 30 క్వెషన్స్ అయితే ఉంటాయి. పర్యావరణ అధ్యయనం కూడా అంతే 30 ఎంసీక్యూ క్వెషన్‌లుంటాయి. 30 మార్క్స్‌కైతే ఉంటుంది. ఓవరాల్‌గా మీకు 150 ఎంసీక్యూ క్వెషన్స్ ఉంటాయి. 150 మార్క్స్ అయితే రావాలి. ఈ 150 మార్క్స్‌ని మనకి వెయిటేజీలో మనకి డీఎస్సీలో 20% వెయిటేజ్ అయితే తీస్తారు. ఈ 20% వెయిటేజ్ తీసి మనకి డీఎస్సీలో ర్యాంక్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. డీఎస్సీ 80 మార్క్స్‌కుంటుంది. టెట్‌లో వెయిటేజీ కలుపుకొని మొత్తం 100 మార్క్స్ అయితే ఉంటుంది. దీంట్లో మీరు క్వాలిఫై అవ్వాలంటే ఎస్సీ, ఎస్టీ, ఈ పీడబ్ల్యూఏ వాళ్ళు 60 మార్క్స్ అయితే రావాలి. బీసీ వాళ్ళకి 75 మార్క్స్ అయితే రావాలి. ఓసీ వాళ్ళకి 90 మార్క్స్ అయితే రావాలి. ఈ విధంగా మీరు ఈ టెట్‌లో మీరు ఈ మార్క్స్ వస్తేనే మీరు డీఎస్సీకి క్వాలిఫై అయినట్టు. డీఎస్సీ రాసుకోవచ్చు. అంతకంటే తక్కువ మార్కులొచ్చాయనుకో మీరు డీఎస్సీ రాయడానికైతే వీలైతే ఉండదు. అందుకనే మీరు టెట్‌ని ఫస్ట్ క్వాలిఫై అయితే అవ్వండి. ఇక్కడ చూడండి పిల్లల అభివృద్ధి మరియు బోధన ప్రత్యేక విద్య అనేది ఇచ్చారు. పిల్లల అభివృద్ధికి సంబంధించి మీరు ఇక్కడ తెలుగు అకాడమీ వాళ్ళైతే బుక్ అయితే రిలీజ్ అయితే చేశారు. ఆ బుక్‌లో చదవండి. మీరు డైట్‌లో ఏ విధంగా అయితే చదివారో ఆ టాపిక్స్, ఆ బుక్స్ నుంచి అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. ఇవైతే మీరు చదవండి. ఈ టాపిక్స్ నోట్ చేసి పెట్టుకోండి. నోట్ చేసి పెట్టుకొని ఇక్కడ ఏ టాపిక్స్ అయితే ఇచ్చారో ఆ టాపిక్స్ నుంచే మీకు బిట్స్ అయితే రావడం అయితే జరుగుతుంది. ఇక్కడ విద్యా కమిషనర్ చూడండి. ఈ కమిషనర్ నుంచి ఎక్కువగా బిట్స్ వచ్చే ఛాన్సెస్ అయితే ఉంటాయి. ఇక్కడ 2026 ఎన్‌ఈపీ, పీఓఏ ఇలాగా జాతీయ విద్యా విధానం 2020 ఆర్ ఆర్‌సీఐ చట్టము ఇవన్నీ అయితే ఇచ్చారు కదా! ఈ చట్టాల గురించి ఇక్కడ కార్యక్రమాలు మరియు పథకాలు, ఈ పథకాలు ఇవన్నీ మీరైతే చదవండి. వీటి నుంచి మీకు ఖచ్చితంగా బిట్స్ అయితే ఇక్కడ ఏ టాపిక్స్ అయితే ఇచ్చారో ఆ టాపిక్స్ నుంచి అయితే మనకి బిట్స్ అయితే వస్తాయి. ఇక్కడి వరకు మనకి 3 టాపిక్స్ అయితే ఉన్నాయండి. ఈ సైకాలజీకి సంబంధించి పిల్లల అభివృద్ధి మరియు బోధనలో టాపిక్స్ మనకి ఇక్కడ 3 ఉన్నాయి గానీ, ఈ చదవాల్సినవైతే చాలా ఉన్నాయి.
ఇక్కడ తెలుగు చూడండి. తెలుగు కామన్ అందరికీ ఒకే విధంగా అయితే ఉంది. అపరిచిత పద్యము, గద్యము నేను ఇంకా ఇవి ఏ విధంగా చదవాలి అనేది ముందు వీడియోస్ అయితే పెట్టాను. తెలుగు, మ్యాథ్స్, సైన్స్ వీడియోస్ కూడా అయితే చేశాను. ఆ వీడియోస్‌లో చూడండి మీరు. ఇక్కడ అపరిచిత పద్యము, గద్యం అయితే ఒకటైతే బిట్ అయితే వస్తుంది. ఈ తెలుగుకు సంబంధించి ఛానల్‌లో కంటెంట్ మెథడాలజీ 2 అప్‌లోడ్ అయితే చేస్తాను. మీరు ఈ తెలుగుకు సంబంధించి మీరు స్పెషల్ ఎడ్యుకేషన్ వాళ్ళెవరైనా ఉంటే ఛానెల్‌నయితే సబ్స్క్రైబ్ అయితే చేసి పెట్టుకోండి. ప్రతిరోజు ఒక వీడియో అయితే అప్‌లోడ్ అయితే చేస్తాను. ఈ కంటెంట్‌కి సంబంధించినవి మీరు క్లియర్‌గా చదువుకోవచ్చు. కవి పరిచయాలు, విశేషాలు, ఉద్దేశాలు, ఇతివృత్తాలు, ప్రక్రియలు అనేది ఇచ్చారు గదా! ఇవైతే చదవండి. ప్రతి టాపిక్‌లో మనకి టెక్స్ట్ బుక్ మొదట ఫస్ట్ విషయ సూచిక అయితే ఉంటుంది. మనకి లెసన్ స్టార్ట్ అయ్యేటప్పుడు ముందయితే ఉంటాయి. అర్థాలు, నానార్థాలు ఇవున్నాయి కదా! వీటి నుంచయితే 5 మార్క్స్ అయితే వస్తాయి. భాషా భాగాలు, సందుల నుంచి సమాసాలు ఇవన్నీ కూడా మీకు ఈ టాపిక్స్ అన్నీ కూడా మనకి టెక్స్ట్ బుక్ నుంచయితే వస్తాయండి. మీరు అకాడమిక్ టెక్స్ట్ బుక్స్ అయితే తీసుకొని వాటి నుంచయితే మీరు ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేయండి. ఈ తెలుగు అకాడమిక్ బుక్స్ థర్డ్ నుంచి 8థ్ వరకైతే టెట్‌కి చదవాల్సయితే ఉంటుంది. 8థ్ వరకు చదవాలి. ఇక్కడ డీఎస్సీకి మాత్రము 10థ్ వరకైతే చదవాల్సయితే ఉంటుంది. డీఎస్సీకి 10థ్ వరకైతే చదవండి. డీఎస్సీకి 10థ్ వరకైతే చదవండి. ఇక్కడ టెట్‌కి మాత్రం థర్డ్ నుంచి 8థ్ వరకైతే చదవండి. ఇక్కడ తెలుగులో బోధనా పద్ధతులు. ఇక్కడ చాలామందయితే నేను వీడియోస్ అయితే పెట్టాను. తెలుగు మెథడాలజీ, ఇంగ్లీష్ మెథడాలజీ ఉంటుందా అని అడిగారు. తెలుగు మెథడాలజీ 6 మార్క్స్‌కైతే ఉంటుంది. ఇంగ్లీష్ మెథడాలజీ కూడా 6 మార్క్స్‌కైతే ఉంటుందండి. ప్రతి ఒక్కరు మెథడాలజీ చదవాల్సిందే. అన్ని సబ్జెక్టులలో మెథడాలజీ 6 మార్క్స్‌కైతే ఉంటుంది. కంటెంట్ 24 మార్క్స్‌కైతే కంటెంట్ అయితే ఉంటుంది. ఒక సైకాలజీ తప్ప మిగతా అన్ని సబ్జెక్టులు మ్యాథ్స్ అయినా, సైన్స్, సోషల్‌లోనేమో 3 మార్క్స్‌కైతే ఉంటుంది. మ్యాథ్స్‌కి, తెలుగుకి, ఇంగ్లీష్‌కి మాత్రం 6 మార్క్స్‌కైతే ఉంటుంది. ఇది మీరు క్లారిటీ అయితే వచ్చిందనుకుంటాను. ఇదే విధంగా మీకు డీఎస్సీలో కూడా సిలబస్ ఈ విధంగానే ఉంటుంది. సినోనియమ్స్, యాంటోనియమ్స్ ఇవన్నీ కూడా మీకు 30 మార్క్స్‌కైతే ఉంటాయి. 24 మార్క్స్‌కైతే కంటెంట్ అయితే ఉంటుందండి. 24 మార్క్స్‌కి కంటెంట్ ఉంటుంది. 6 మార్క్స్‌కి మాత్రం మెథడాలజీ అయితే ఉంటుంది. ఇక్కడ చూడండి మెథడాలజీ 6 మార్క్స్‌కైతే ఉంటుంది. ఈ విధంగా మీరు మెథడాలజీకు ఎక్కువగా ప్రీవియస్ పేపర్స్ అయితే చేయండి. ఇంగ్లీష్‌కి సంబంధించి ఏ సబ్జెక్ట్‌కైనా మీరు ఈ మెథడాలజీకి సంబంధించి ప్రీవియస్ పేపర్స్ అయితే బాగా చేయండి. మెథడాలజీకి సంబంధించి మీరు తెలుగు అకాడమీ వాళ్ళు విడుదల చేసిన బుక్స్ అయితే మీరు ఫాలో అవుతే కంపల్సరీగా దాంట్లో నుంచి అయితే వస్తాయి. ప్రతి బిట్ కూడా మీకు చాలా ఇంపార్టెంట్. ఈ విషయాన్నయితే మీరు గుర్తించండి. మళ్ళీ నెక్స్ట్ మనకి సోషలు అవైతే చూద్దాము. ఈ స్పెషల్ ఎడ్యుకేషన్‌లో గణితం నుంచి మనకి 30 మార్క్స్ అయితే వస్తాయండి. ఈ 30 మార్క్స్‌కి మీరు ఇక్కడ 30 మార్క్స్‌కైతే వస్తుంది. ఇది 30 బిట్స్ అయితే మీరు చేయాల్సయితే ఉంటుంది. 24 ఏమో కంటెంట్ నుంచి అయితే రావడం అయితే జరుగుతది. మిగతా మిగతా వాటికేమో మెథడాలజీ నుంచి అయితే రావడమే జరుగుతుంది. ఫస్ట్ చూడండి సంఖ్యలు అనైతే ఇచ్చారు గదా! ఇక్కడ సంఖ్యలు ఈ మ్యాథ్స్ టాపిక్స్ అనేవి మీరు థర్డ్ క్లాస్ నుంచి 8థ్ క్లాస్ వరకైతే ఈ టాపిక్స్ అయితే మీరు చదవండి. ఈ ఇవన్నీ మనకి పేపర్ 1లో వాళ్ళకి కూడా సేమ్ ఇదే టాపిక్స్ అయితే ఇచ్చారండి. పేపర్ 1 వాళ్ళకి కూడా ఇదే టాపిక్స్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. సేమ్ టాపిక్స్ ఇవన్నీ మీరు చదవండి. ఇవన్నీ ఏ విధంగా చదవాలి అనేది కూడా నేను ఆ వీడియోస్‌లో చెప్పాను. ఏ టాపిక్స్ ఇంపార్టెంట్ అనేది కూడా చెప్పడం అయితే జరిగింది. అవి ఒకసారి ప్రీవియస్‌గా నేను పెట్టాను. ఆ వీడియో అయితే మీరు చూడండి. పేపర్ 1 కొలతలకు సంబంధించింది కూడా ఈ వీడియోలో చూడండి. మెథడాలజీ నుంచి మనకి 6 మార్క్స్‌కైతే రావడం అయితే జరుగుతుంది. ఈ 6 మార్క్స్‌కి మీరు మెథడాలజీ తెలుగు అకాడమీ వాళ్ళ బుక్ అయితే తీసుకొని చదవండి. కంటెంట్‌కి మాత్రం అకాడమిక్ బుక్స్ చదవాల్సయితే ఉంటుంది. పర్యావరణ అధ్యయనం చూడండి. సైన్స్‌లో కూడా 12 మార్క్స్‌కైతే సైన్స్ ఉంటుంది.
నెక్స్ట్ 3 మార్క్స్‌కైతే మెథడాలజీ ఉంటుంది. మీకే ప్రీవియస్ పేపర్స్ అయితే మీరు బాగా చేయండి. ఈ ప్రీవియస్ పేపర్స్ చేయడం వల్ల మీకు ఎక్కువగా స్కోర్ అయితే చేసుకోగలుగుతారు. ఎలాంటి బిట్స్ వస్తున్నాయి, ఏ టాపిక్స్ నుంచి ఎక్కువగా వస్తున్నాయి అనేది కూడా మీకు తెలుస్తుంది. ఇక్కడ ఎక్కువగా మీరు విసర్జన వ్యవస్థ అయ్యో! ఇక్కడ విసర్జన వ్యవస్థ ఉంది గదా! ఇక్కడ విసర్జన వ్యవస్థ గురించి, పునరుత్పత్తి, కౌమార దశ, వృక్షకు సంబంధించినవి, ప్లస్ చుట్టూ ఉన్న వస్తువులు, లక్షణాలు ఈ విధంగా అయితే మీకు ఇస్తున్నారు. ఏ ఏ టాపిక్స్ ఎక్కువగా ఉన్నాయనేది చూడండి. ఇక్కడ కాంతి నుంచి కాంతి లెసన్ అయితే మీరు బాగా చదవండి. ఈ కాంతి లెసన్ అనేది చాలా ఇంపార్టెంట్. అయస్కాంతము ఆవిష్కరణ, ఉష్ణము, వేడి బదలాయింపు, ఉష్ణము, వేడికి సంబంధించి ఉష్ణ బదిలీ, ఉష్ణాన్ని కొలిచే మీటర్స్, థర్మామీటర్ ఇలాంటి ద్రవ పీడనము, ఘర్షణ గురించి కూడా మీరు చదవండి. పెట్రోల్ శుద్ధి, బొగ్గు సంబంధించినవి. సహజ ఇంధనము, సింథటిక్ ఫైబర్ తయారీ విధానము. ధ్వని గురించి చదవండి. ధ్వని కూడా ఇస్తారు. తరంగదైర్ఘ్యము, పౌనఃపున్యం గురించి కూడా చూడండి. మన విశ్వం సంబంధించి రవాణా ఇవి కూడా సోషల్‌లో మీరు థర్డ్ క్లాస్ నుంచి ఎయిత్ క్లాస్ వరకైతే చదవండి. ఈ సైన్స్‌లో మనకి టాపిక్స్ సోషల్ కూడా యాడ్ అయ్యాయి కదా! ఈవీఎస్ మనకి థర్డ్ క్లాస్ నుంచి ఫిఫ్త్ క్లాస్ వరకు ఈవీఎస్ ఉంటుంది కాబట్టి, ఈవీఎస్ అన్ని సైన్స్, సోషల్ 2 కామన్ ఉంటున్నాయి కాబట్టి, ఆ విధంగా అయితే దీంట్లో టాపిక్స్ అయితే ఇచ్చారు. ఇక్కడ మెథడాలజీ చూడండి. సైన్స్ నుంచి కూడా మెథడాలజీ 3 మార్క్స్‌కైతే వస్తుంది. ఈ మెథడాలజీకి తెలుగు అకాడమిక్ బుక్స్ అయితే చదవాలి. ఇక్కడ సోషల్ చూడండి. సామాజిక అధ్యయనము అనంటే సోషల్ ఇక్కడ. కంటెంట్ నుంచి 12 మార్క్స్‌కైతే వస్తుంది. ఈ 12 మార్క్స్‌లో మీరు భూమి, విశ్వము, అక్షాంశము, విషవత్తులు, గ్లోబ్‌కి సంబంధించినవి, దిశలు, స్కేలు, నమూనాలు, రకాలు వీటి గురించయితే మీరు బాగా చూసుకోండి. సూర్యగ్రహణము, చంద్రగ్రహణము, అక్షాంశాలు, రేఖాంశాల గురించి ఖచ్చితంగా 2 బిట్స్ అయితే వస్తాయి. వ్యవసాయం గురించి చూడండి. ఇక్కడ పోడుగా సాగు చేసే వ్యవసాయం, అడవుల గురించి కూడా అడుగుతారు. ఇక్కడ ఉత్పత్తి, మార్పు మరియు జీవనోపాధి అనేది ఇచ్చారు. ఇక్కడ ఖనిజాలు, విద్యుత్ వనరులు, ఖనిజాల రకాల గురించి కూడా ఇచ్చారు. వ్యవసాయము. ఈ టాపిక్స్ మన టెక్స్ట్ బుక్‌లో ఇండెక్స్‌లో ఉంటాయండి. ఇండెక్స్‌లో మీరు చూసుకోండి. ప్రతి సబ్ హెడ్డింగు ఆ హెడ్డింగ్‌లో ఉన్నవే ఇవి. అవి అయితే మీరు టిక్ చేసి అయితే పెట్టుకోండి. ఈ టిక్ చేసుకొని పెట్టుకుంటే మీరు ఈజీగా అయితే స్కోర్ చేసుకోవచ్చు. ఇక్కడ హిస్టరీ నుంచి మీకు ఢిల్లీ సుల్తాను కాకతీయులు, విజయనగర సామ్రాజ్యము, మొఘలు సామ్రాజ్యము గురించైతే ఇచ్చారు. స్వతంత్ర న్యాయ వ్యవస్థ గురించి, కార్యనిర్వహణ, శాసనసభ, న్యాయ వ్యవస్థకు సంబంధించినవి కూడా ఇచ్చారు. ఇక్కడ ప్రాథమిక హక్కులు, విధులు గురించి కూడా ఇవ్వడం అయితే జరిగింది. ఈ విధంగా మీరు చదవండి. ఇక్కడ యుద్ధాలు కూడా ఇచ్చారు. ఈస్ట్ ఇండియా కంపెనీ, ప్లాసీ యుద్ధము, టిప్పు సుల్తాను ఇలాగా కొన్ని టాపిక్స్ కూడా ఇవ్వడం అయితే జరిగింది. హిస్టరీకి సంబంధించినవి 1857 తిరుగుబాటు మీరు ఖచ్చితంగా చదవండి. దీంట్లో నుంచి బిట్స్ అయితే వస్తాయి. ఇక్కడ చూడండి. సామాజిక సమస్త మరియు అసమానతలు కూడా ఇచ్చారు. ఇది ఇట్లా పెడితే ఇట్లా వెళ్ళిపోతుంది. ఇట్లా పెడితే ఇలా ఇక్కడ మహిళా ప్రపంచాన్నయితే మారుస్తారు అనేది ఇచ్చారు.
చూడండి క్లియర్‌గా మీకైతే కనపడుతుంది మొత్తము. మీరు ఇవన్నీ నోట్ చేసి పెట్టుకోండి. మనకి సిలబస్ ఎక్కడి నుంచో ఇవ్వడండి. ఈ టాపిక్స్ నుంచే మనకి బిట్స్ అయితే వస్తాయి. కమ్యూనికేషన్, పోస్టల్ సేవలు, మొబైల్ సేవల గురించి కూడా ఇచ్చారు. సామాజిక అధ్యయన స్వభావం మరియు పరిధి గురించి కూడా ఇచ్చారు. ఇక్కడ చూడండి సోషల్‌కి సంబంధించిన బిట్స్ 3 మార్క్స్‌కి మెథడాలజీ అయితే వస్తుంది. ఇంతే అండి. ఇక్కడితోటి మీకు ఈ పేపర్ 1బి కంప్లీట్ అయిపోయింది. స్పెషల్ ఎడ్యుకేషన్ చేసిన వాళ్ళు మీరు డీఈడీలో స్పెషల్ ఎడ్యుకేషన్ తీసుకుంటే దానికి సంబంధించిన సిలబస్ ఇది. దీని ప్రకారం మీరు చదువుకోండి. దీని నుంచి మీకైతే క్వెషన్స్ అయితే రావడం అయితే జరుగుతుంది. ఈ విధంగా మీరు ప్రిపేర్ అవ్వండి. ఇంతవరకు వీడియో చూసారు కదండీ! వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే చేసి పెట్టుకోండి. తెలుగు, సోషల్‌కి సంబంధించిన కంటెంట్ ఛానల్‌లో ఉంటుంది. ప్రీవియస్ పేపర్స్ కూడా ఉన్నాయి. డీఎస్సీకి సంబంధించిన సిలబస్ కూడా పెట్టాను. డీఎస్సీకి, టెట్ సిలబస్ 2 ఇలానే తెలుగులో ట్రాన్స్‌లేషన్ చేసైతే ఉన్నాయండి. మీరు అది, ఇది కంబైన్డ్‌గా మీరు చూసి ఏ టాపిక్స్ ఉన్నాయో ఆ కంబైన్డ్ టాపిక్స్ మీద మీరు ఎక్కువగా ఫోకస్ అయితే చేయండి. థ్యాంక్ యూ అండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. మీకెలాంటి వీడియోస్ కావాలో కామెంట్ సెక్షన్‌లో కామెంట్ అయితే చేయండి. ప్రతి ఒక్కరు చూసిన వాళ్ళు లైక్ చేయండి. హైప్ ఆప్షన్‌లో పాయింట్స్ ఇయ్యండి. థ్యాంక్ యూ.